హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం 12 అయింది. ఇప్పుడే లాగిన్ చేసిన. ఈరోజు స్విగ్గీ 100 days ఛాలెంజ్లో ఈరోజు మనది 13th డే 13. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ మెక్డొనాల్డ్స్ నుంచి పడింది. ఇక్కడ పికప్ చేసేసుకోవాలి. బండిని పార్క్ చేసేద్దాం, అక్కడ ఎండ ఉంది. సో ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకొని ఓకే బై, థ్యాంక్ యూ. ఓకే, ఆర్డర్ ఎక్కడ ఇవ్వాలి? ఇది కాకతీయ హిల్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ కొట్టేసా ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. 78 రూపీస్ వచ్చినాయి దీనికి. ఓ, నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. బా, లాంగ్ వేసిండుగా. 118 పప్పన్నం ఆర్డర్ ఇక్కడ పప్పన్నం నుంచి పడింది. ఇది పికప్ చేసుకోవడం వచ్చేసి సాంబార్ అన్నం విత్ ఆలుగడ్డ కూర. అన్నా 5144. ఓకే, हो गया पिकअप. ఇరవై మంజిల్లో ఇవ్వాలి ఆర్డర్. ఆర్డర్ ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నట్టుంది. దీంట్లో వేయాలనుకుంటా. సెక్యూరిటీ కూడా ఎవరు లేడా? ఎవరు లేనట్టున్నారు, వెళ్ళిపోవడే. నెక్స్ట్ ఆర్డర్ శ్రీకర్ణ నుంచి పడింది. ఇది మనకి ఇక్కడ ఎంట్రీ చేయాలనుకుంటా. ఇది పికప్ అయిపోయింది. ఇది ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఇది రేమత్ నగర్లో ఇవ్వాలి ఆర్డర్. ఓకే, థ్యాంక్ యూ. అంకిత్, ప్లీజర్. చేంజ్ లేదు, 700. షాపా? ఎక్కడ? ఓకే ఓకే. ఈ ఆర్డర్ వచ్చేసి ట్రూ బ్లాక్ స్పెషాలిటీ కాఫీలో పికప్ చేసేసుకున్నా. ఇక్కడ ఈ ఆర్డర్ వచ్చేసి ఈయన TV9లో వేయాలి. ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ నిలబడలేము. ఫోన్ చేస్తా. నెక్స్ట్ ఈ షాదాబ్ నుండి ఆర్డర్ పడింది. ఇక్కడ పిక్ చేసుకోవాలి. ఇక్కడ బండి పెట్టడానికి ప్లేసే లేదు. ఏదైనా పెట్టేద్దాం ఇట్లే. ఓకే, ఇక్కడ సోఫా మీద పెట్టేసాం మొన్నది. ఈ 10 minutes టైం పడుతుందంట. ఈ 10 minutes ఏం చేద్దాం, ఇక్కడ కూర్చొని రీల్స్ చూసుకుంటా కాసేపు. ఈ ఆర్డర్ వచ్చేసి 20 minutes అవుతుంది. నాకు ఇందాక వచ్చినప్పుడు అడిగితే 10 minutes అని చెప్పిండు. 20 minutes వెయిట్ చేసిన. కాఫీ కేక్ ఉంది. ఆర్డర్ మాత్రం ఇంకా అన్నా 20 నిమిషాలు అవుతుంది అన్న. 10 నిమిషాలు అంటే 20 నిమిషాలు అయింది. జీరో 100 అన్నా. 20 నిమిషాలకు ఇచ్చిండు ఆర్డర్ లాస్ట్కి అయితే. తీసుకెళ్ళి
సత్వ బిల్డింగ్లో ఇవ్వాలి. ఆర్డర్ డెలివరీ అయిపోయింది. ఇందాక కస్టమర్ పైన వచ్చేసా, కస్టమర్ కాల్ చేస్తే అంటే నేను ½ అవర్ వెయిట్ చేసా కదా, ఆ ఇరిటేషన్లో వచ్చేసా. సో కస్టమర్ కూడా ఏమనుకోలే, ఇంకా సారీ ఎందుకులే అని వదిలేశాడు. రూమ్కి వెళ్ళి మంచిగా ఒక అర్ధ గంట పడుకొని టైం అయిందని చెప్పి లాగిన్ చేసిన. ఇంకా నిద్రమబ్బులనే ఉండే. ఈ ట్రాఫిక్లో వచ్చి ఇరికే వరకు నిద్ర మొత్తం దెబ్బకి దెంకుని పోయింది. ఈ ఆర్డర్ వచ్చేసి నెలోఫేర్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడింది. ఈ 2 ఆర్డర్లు మనమే పికప్ కొట్టేసుకొని అది సిగ్నల్ రావట్లేదు. సిగ్నల్ రావట్లేదు, కిందకి వెళ్ళి పికప్ కొట్టేస్తా. ప్లీజ్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇది 304లో ఇవ్వాలి. ఈ లిఫ్ట్ వచ్చేసింది, లిఫ్ట్ కూడా. ఆర్డర్ అయితే గ్రాండ్ ట్రంక్ రోడ్ నుంచి పికప్ చేసుకున్నా. ఇది జేఎన్టీయూ తీసుకెళ్ళాలి ఆర్డర్. బా ఈ ట్రాఫిక్ ఏందో మరి ఘోరంగా ఉంది. హలో ప్లీజ్. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. దీనికి అమౌంట్ ఎంత వచ్చింది? 124 రూపీస్ వచ్చింది. 5 మినిట్స్ వెయిట్ చేస్తే 38 వస్తుందంట. బట్ వెయిట్ చేయనివాడు, మనకు డెఫినెట్గా ఆర్డర్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి రామేశ్వరం కేఫ్ నుంచి పడింది. వీడు ఆర్డర్ ఎప్పుడు ఇస్తాడు అంటే చాలా వరకు తొందరగా ఇయ్యాడు వీడు, లేట్ ఇస్తాడు. చూద్దాం, ఇస్తే పట్టుకుందాం జల్దీ. 781 గాయత్రి రెసిడెన్సీ, గాయత్రి నగర్. ఈ ఆర్డర్ వచ్చేసి ఇంకా నా లాస్ట్ ఆర్డరు క్రాఫ్ట్ కిచెన్ నుంచి పడింది. ఇది తీసుకెళ్ళి మాదాపూర్ ఆస్పైర్ అపార్ట్మెంట్లో ఇవ్వాలి. ఇది ఇచ్చేసి లాగౌట్ చేసుకుంటే అయిపోతుంది. ఈరోజు బాగా టైర్డ్ అయినట్లు అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి ఈరోజు. నేను ఎప్పుడెప్పుడు డ్యూటీ అయిపోతుందో, ఎప్పుడెప్పుడు లాగౌట్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. అప్పటి నుండి ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నా. ఆ టైం వచ్చేసింది, టైగర్కి టైం వచ్చేసింది. సో లాగౌట్ చేసేస్తున్నా. ఇంకా తొందరగా లాగౌట్ చేయాలి, లేదంటే ఆర్డర్ వేస్తాడు ఈ చెత్త నా కొడుకు. తొందరగా. ఓకే, లాగౌట్ అయిపోయింది గాయ్స్. ఈరోజు మన అమౌంట్ వచ్చేసి 1300 అయింది, ప్లస్ 348 ఇన్సెంటివ్. మొత్తం కలుపుకుంటే 1648 రూపీస్ అయ్యింది ఈరోజు నేను ఎర్న్ చేసింది. లాగిన్ అవర్స్ వచ్చి 8 hours 58 minutes, 9 hours వేసుకోండి ఇంకా. సో ఇంకా రేపటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.